హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చలికాలంలో దొరికే రెడ్ క్యారెట్ తోటి ఈ రకంగా పాయసాన్ని తొందరగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఇది క్యారెట్ అన్నట్టుగానే ఉండదు, అంత బాగుంటుంది ఈ పాయసం అయితే. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ఇలాంటి క్యారెట్లను అయితే తీసుకోవాలి. ఇవి రెడ్గా ఉంటాయండి, ఇలా లాంగ్గా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసి ఈ రకంగా మొత్తం తురుముకోవాలి. ఒకవేళ ఇది తురిమేది లేకుంటే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది సన్నగా. ఈ రకంగా మొత్తం తురుముకొని వీటినైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు ఇలాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి బయటికి. అదే నెయ్యిలో ఇలా క్యారెట్ తురుమునైతే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నైతే మొత్తం కలిపేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇందులో ఇంకో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. ఈ రకంగా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మిల్క్ అయితే సైడ్కి వేడి చేసుకొని ఉంచుకోవాలండి, పాలు. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ రకంగా మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇందులోకైతే పాలు తీసుకోవాలి. మనం ఎంత పాలు తీసుకుంటే అంత బాగుంటుంది పాయసం అనేది. ఈ రకంగా మొత్తం పాలైతే వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అయితే రెడీ చేసుకోవాలి. ఇందులోకైతే 1 కప్పు దాకా షుగర్ని అయితే వేసుకోవాలి. చక్కెరని మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఈ రకంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ డైరెక్ట్గా తినని వాళ్ళైతే పొడిలా చేసుకొని వేసుకోండి. ఇంకో 10 మినిట్స్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడిని వేసేయాలి, ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇంకో 5 మినిట్స్ ఈ రకంగా మొత్తం దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి. ఈ రకంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవడమే. ఈ రకంగా రెడ్ క్యారెట్ తోటి పాయసం చేసుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.